మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బేగం బజార్లో దారుణం జరిగింది. భార్య చిన్న కొడుకును చంపిన సిరాజ్ అనే వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బారి నుంచి పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి ఇద్దరిని చంపేశాడు సిరాజ్. తండ్రి వాళ్ళని చంపుతున్నప్పుడు చూసిన పెద్ద కొడుకు తప్పించుకుని వెళ్లిపోయాడు. ఇద్దరిని చంపాక సిరాజ్ ఊరేసుకుని చనిపోయాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ కుటుంబం యూపీ నుంచి బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించారు. భార్య చిన్న కొడుకును చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, అసలు సూసైడ్ నోట్లో ఏముంది? ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్కాన్లో ఒక అపార్ట్మెంట్లో సిరాజ్ తన భార్యను చంపి తన చిన్న కొడుకుని చంపి తను సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే సూసైడ్ నోట్లో తను అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి తను 6 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి వచ్చారు. బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తున్నారు. అయితే తనకి ఇల్లు కావాలి అంటూ తన యజమాని అడిగినప్పుడు 2 రోజులు ఇక్కడ ఇంట్లో ఉండండి అని ఈ అపార్ట్మెంట్లోనే ఇంటిని ఇచ్చారు. అయితే ఇంటికి సంబంధించినటువంటి రాత్రి గొడవ పడ్డారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. భార్యని 6 సంవత్సరాల వరకు కూడా యూపీలోనే ఉంచారు. నిన్న 2 రోజుల క్రితం తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టారు. నైట్ అంతా గొడవ జరగడంతో వెంటనే తన చిన్న కొడుకుని చంపి తన భార్యని కూడా చంపి తను హ్యాంగ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత తన పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి పైన ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడంతో వెంటనే పోలీసులకి 4:30 గంటల సమయంలో సమాచారం అందడంతో పోలీసులు ఇక్కడికి వచ్చారు. వచ్చేసరికి విగత జీవులుగా అందరూ పడి ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి డెడ్ బాడీని తరలించారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి వివరాలను సేకరిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని. కేవలం ప్రస్తుతం అయితే ఆ లెటర్లో తన భార్య మీద అనుమానంతోనే ఇదంతా చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నల్ని మాత్రం క్షమించండి అంటూ సిరాజ్ ఒక లెటర్ అనేది ఇప్పుడు మాత్రము పోలీసులు దొరికింది. దాంతోపాటు క్లూస్ టీమ్ వివరాలంతా కూడా సేకరిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని. అంటే 6 సంవత్సరాల నుంచి అక్కడ భార్యకి దూరంగా ఉండి గత నెల క్రితమే అక్కడికి వెళ్ళి తను ఒక నెల రోజుల పాటు అక్కడ ఉన్నాడు. అంటే అనేక అనుమానాలతోనే భార్యను అక్కడ నుంచి యూపీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడైనా ఇల్లు చూసి ఉంచాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత రాత్రి ఒక్కసారిగా పెద్దగా గొడవలు జరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత వాళ్ళని చంపి తను కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్ సుజాత, థ్యాంక్ యూ.